హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ మార్క్ని చూసి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. వెంటనే గగన్ని అద్దం ముందుకి లాక్కొని వెళ్ళి చూడండి, ఏం జరిగిందో చూడండి అని అంటుంది. ఓ ఇదా, నువ్వు దీనికే ఇంత ఫీల్ అవుతున్నావు? అలా అయితే నక్షత్ర నాతో ఇంకా క్లోజ్గా బిహేవ్ చేసింది, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని కావాలనే అడుగుతాడు గగన్. నేనెందుకు ఫీల్ అవుతానా? ఎందుకంటే నేను మిమ్మల్ని అని అంటుంది భూమి. ఒక్కసారిగా ఆగిపోతుంది అలా చెప్పి భూమి. చెప్పు భూమి, నువ్వు నువ్వు నన్ను అని అడుగుతూ ఉంటాడు గగన్. ఏం లేదు, వెళ్ళాలి అని భూమి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి భూమి ఒక్క నిమిషం, నేను చెప్పేది విను భూమి అని అంటాడు గగన్. ఏం చెప్తారండి? ఏం చెప్తారు? మీరేం చెప్తారు? నేనేం వినాలి? అయినా మీకు చాలా పనులున్నాయి. మీరు 50 లక్షలు ఇచ్చి మినిస్టర్ గారికి ఫండ్ ఇచ్చి ఇక్కడికి వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది మీరు ఎవరి కోసం వచ్చారో. నన్ను వదిలేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా భూమి చేయి పట్టుకుంటాడనమాట గగన్. చూడు భూమి, నేను వచ్చింది ఆ నక్షత్ర కోసం కాదు, నీకోసం, కేవలం నీకోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను భూమి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ జవాబు చెప్పేలోపు ఆ శరత్ చంద్ర నిన్ను తీసుకువెళ్ళిపోయాడు. అందుకే నేను ఆ జవాబుని వినాలి అనుకుంటున్నాను. నువ్వు అవునంటున్నావా కాదంటున్నావా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నీ సమాధానం ఒకవేళ అవును అయితే ధైర్యంగా చెప్పు భూమి. ఎవరు ఎంత అడ్డు వచ్చినా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక్కసారి నా చేయి పట్టుకుంటే నిన్ను ఖచ్చితంగా ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాను. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఒకవేళ నువ్వు కాదు, నన్ను ప్రేమించట్లేదు అని అనుకుంటే మాత్రం ఇంకెప్పుడు నీ కంటికి కనిపించను, నిన్ను ఇబ్బంది పెట్టను, నీతో కనీసం మాట్లాడను భూమి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా భూమి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. గగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గగన్ శరత్ చంద్ర దగ్గరికి వస్తాడు. ఇంకా శరత్ చంద్ర చాలా కోపంగా గగన్ వైపు చూస్తూ చుట్టూ చూస్తూ ఉంటారు. ఏంటి చుట్టూ చూస్తున్నావు? ఓ మినిస్టర్ గారు ఉన్నారనా? ఆయన పక్కకు వెళ్ళి చాలాసేపు అయిందిలే. ఎందుకు నేనంటే నీకు అంత కోపం అని అడుగుతాడు గగన్. ఏయ్ ఏంట్రా, అసలు నువ్వు నా ముందు మాట్లాడడం ఏంట్రా? నా ముందు నించొని నువ్వు మాట్లాడడం ఏంటి? చూడు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. నువ్వు మినిస్టర్ గారి పేరు పెట్టుకొని వంకతో నా కూతురు భూమి మనసుని మళ్ళీ మార్చడానికి వచ్చావు కదరా. అయినా నీకు తెలీదురా, భూమి నా కూతురు. నేనేం చెప్తే భూమి అదే వింటుంది అని అంటారు శరత్ చంద్ర. ఓ అవునా, నీ కూతురా? నువ్వు కన్నావా లేకపోతే పెంచావా? నిన్ను కాపాడిందని జాలితో నువ్వు తన్ని కూతురు అంటే భూమి నీ కూతురు అయిపోతుందా అని అంటాడు గగన్. రే గగన్ అని అంటారు శరత్ చంద్ర. హలో, తగ్గు, కాస్త వాయిస్ని తగ్గించు. నేను నీకంటే గట్టిగా అరవగలను, కానీ పార్టీ పాడు చేయాల్సినంత సంస్కారం నాకు లేదు. కాబట్టి ఒకటి చెప్తున్నాను విను, డైరెక్ట్గా నీతోనే చెప్తున్నాను విను. నేను భూమిని ప్రేమిస్తున్నాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది అని నిరూపించడానికే ఇక్కడికి వచ్చాను. భూమి నన్ను ప్రేమిస్తుందని నీ కళ్ళ ముందే నిరూపించి భూమిని తీసుకుపోతాను. దమ్ముంటే ఆపి చూడు అని అంటాడు. రేయ్, నువ్వు ఎప్పుడు ఇలా కలల్లోనే తేలుతూ ఉండ్రా. భూమిని నువ్వు ప్రేమిస్తున్నావు, భూమి నిన్ను ప్రేమిస్తుందా? నా కూతురు నిన్ను ప్రేమించేంత మూర్ఖపు పని ఎప్పుడు చేయదు. నా కూతురు నిన్ను అస్సలు ప్రేమించట్లేదు అని అంటాడు గగన్తో శరత్ చంద్ర. సరే, ఛాలెంజ్ చేస్తున్నాను. భూమి నన్ను ప్రేమిస్తుంది అని నువ్వు తెలుసుకుంటే భూమిని నన్ను పెళ్లి చేసుకోమని నీ నోటితో చెప్పాలి. ఎందుకో నాకు తెలీదు,
భూమి నీ మాటకి చాలా గౌరవం వస్తుంది. భూమి నువ్వంటే ఎంతో అభిమానం చూపిస్తుంది. నువ్వు తనని బాగా చూసుకుంటున్నావని ప్రేమో లేకపోతే జాలో ఏంటో నాకు తెలీదు. కానీ నీ మాటకి గౌరవం ఇచ్చే భూమిని నేను నొప్పించాలనుకోవటం లేదు. భూమి నన్ను ప్రేమిస్తుంది అని నిరూపిస్తే నువ్వు నాకు భూమినిచ్చి పెళ్లి చేయాలి. ఇంకెప్పుడు భూమి మాట కాదనకుండా నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా నన్ను నువ్వు ఏమి అనకుండా ఉండాలి. నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రాను. ఒకవేళ భూమి నన్ను ప్రేమించట్లేదు అని నిరూపించబడితే ఇంకెప్పుడు నేను భూమి జోలికి కాదు కదా, ఈ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాను. సరేనా అని అంటాడు గగన్. సరే, ఎంతమందికి అవకాశం ఇస్తూ ఉంటాను, అలాంటిది నీకు ఒక్క అవకాశం ఇస్తే తప్పేముంది? నువ్వన్నట్టే భూమి నిన్ను ప్రేమిస్తే భూమి నీకిచ్చి పెళ్లి చేస్తాను. ఒకవేళ ప్రేమించట్లేదని తెలిస్తే నువ్వు భూమి వైపు కూడా చూడకూడదు అని అంటారు శరత్ చంద్ర. సరే, ఈ పార్టీలోపే భూమి నన్ను ప్రేమిస్తుందని నిరూపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా నక్షత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నక్షత్ర దగ్గరికి వస్తుంది అపూర్వ. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి కొట్టడానికి వస్తుంది. మమ్మీ ఒక్క నిమిషం, ఏమైంది? ఎందుకు అలా ఇరిటేట్ అవుతున్నావు అని అడుగుతుంది నక్షత్ర. ఏమైందేంటి? నువ్వు ఆ గగన్ గారిని రూమ్లోకి తీసుకొచ్చావా? వాడిని కిస్ చేసావా? ఏంటి నీకు ఆ ధైర్యం? ఆ గగన్ గాడు అని అంటుంది అపూర్వ. ఏంటి నేనా? గగన్ భావన నీకెవరు చెప్పారు అని అడుగుతుంది నక్షత్ర. ఎవరేంటి? గోరింటాక్ పిన్ని చెప్పింది అని అంటుంది. ఓ, ఆ గోరింటాక్ అమ్మమ్మ చూసేసినట్టుంది. అవునా? తను కాస్త ఓల్డ్ ఏజ్ అయింది కదా, అందుకే ఎవరినో చూసి నన్ను అనుకున్నట్టుంది. అయినా నేను అలా ఎందుకు చేస్తాను మమ్మీ అని దబాయించేస్తుంది నక్షత్ర. లేదు, గోరింటాక్ పిన్ని అస్సలు సరిగ్గానే చూస్తుంది, నువ్వే అబద్ధం ఆడుతున్నావు అని అంటుంది అపూర్వ. లేదు మమ్మీ, నేను నీ కూతుర్ని, నీకెందుకు అబద్ధం చెప్తాను మమ్మీ? ఎవరికైనా ప్రపంచంలో అబద్ధం చెప్తానేమో కానీ నీకు చెప్తానా? చెప్పను కదా. నేను అసలు గగన్ బావని కనీసం ఇవాళ చూడని కూడా చూడలేదు. డాడీ హాల్లో ఉన్నప్పుడే చూశానంతే. తర్వాత అతనెక్కడున్నాడో నేనెక్కడున్నానో నాకే తెలీదు. పాపం గోరింటాక్ పిన్నికి కొంచెం మైండ్ లూజ్ అయి ఉంటుంది. తను కూడా గగన్ బావనే కాన్సన్ట్రేట్ చేస్తూ నేను గగన్ బావతో క్లోజ్ అయిపోతానేమోనని అనుమానం పెట్టుకుంటుంది. కావాలంటే నువ్వు తన్నే సాక్ష్యం అడుక్కోపో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. పిన్ని అని పిలుస్తూ ఉంటుంది అపూర్వ. నేను రాలేనమ్మాయి, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అరుస్తూ ఉంటుంది గోరింటాక్ పిన్ని. ఇది ఇలా ఉండగా ఇంకా అలా గగన్ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటే గగన్ దగ్గరికి చెర్రీ వస్తాడు. సోదరా నువ్వు నాకు సలహా ఇవ్వాలి అని అంటారు. ఏంట్రా చెర్రీ, చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. ఏం లేదు సోదరా, నేను బూ అని ఆపి, అవును సోదరుడికి చెప్పకూడదని నాన్న చెప్పాడు కదా, మర్చిపోయానేంటి, వేరేగా చెప్దాంలే. ఏంటి బూ, ఏమైందిరా అని అడుగుతాడు గగన్. అదేమీ లేదు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని అంటాడు చెర్రీ. ఏంటి, నువ్వు కూడానా? ఎవరా అదృష్టవంతురాలు అని అడుగుతాడు గగన్. అవన్నీ నేను తర్వాత చెప్తానులే అన్నయ్య, కానీ ఒకటి మాత్రం చెప్పు, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించానంటున్నావు కదా, తనకి నీ మనసులో మాట తెలియచేశానంటున్నావు కదా, అలాగే నేను కూడా నా మనసులో మాట తెలియచేయాలంటే ధైర్యం సరిపోవటం లేదు. నువ్వెంతైనా కొంచెం పెద్దవాడివి కదా, నాకు ఏదైనా ఐడియా ఇస్తావా అని అడుగుతారు. ఐడియానా? ఐడియా అంటూ ఏం లేదురా, ఒక మంచి ఫ్లవర్ తీసుకువెళ్ళి డైరెక్ట్గా తన ముందు నించొని ఐ లవ్ యూ అని చెప్పేసే. నీకు భయం వేస్తే కళ్ళు మూసుకొని చెప్పేసేయ్, అప్పుడు ఖచ్చితంగా తను నిన్ను ప్రేమిస్తే ఓకే చెప్తుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తుంది అని అంటాడు గగన్. నాకు తెలుసన్నయ్యా, తను నాకు ఓకే చెప్తుందని. థ్యాంక్ యూ అన్నయ్యా, నువ్వే నా ధైర్యం చేసుకుని ఎలా అయినా నేను వెళ్ళి నిజం చెప్పేస్తానని చెప్పి అలా ఇంకా బయలుదేరుతాడు గగన్. ఇంకలా గగన్ అయితే పాపం భూమి వైపు చూస్తూ ఉంటాడు, కానీ భూమి మాత్రం గగన్ వైపు చూడదు. ఇదంతా శరత్చంద్ర కూడా గమనిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా చెర్రీ
అలా ఇంకా భూమి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. మువ్వా మువ్వా నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. ఏంటి చెర్రీ అని అడుగుతుంది. చెప్తున్నాను కదా మువ్వా, ఇంపార్టెంట్ విషయం, కొంచెం పక్కకి రావా అని అడుగుతాడు. సరే పద చెర్రీ అని ఇంకలా పక్కకు వెళ్తుందనమాట భూమి. ఇంకలా చేతిలో ఒక రోజ్ ఫ్లవర్ పట్టుకుంటాడు చెర్రీ. రోజ్ ఫ్లవర్ పట్టుకొని అలా ఇంకా ఆలోచిస్తూ అది అది అని అంటూ ఉంటాడు. అబ్బా చెర్రీ, టైం అవుతుంది, అక్కడ అందరూ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వేంటి ఇంకా ఇంకా ఇక్కడే ఉన్నావు, త్వరగా చెప్పు చెర్రీ, వెళ్దాం అని అంటుంది భూమి. చెప్తున్నాను మువ్వా, చెప్తున్నాను, ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం నర్వస్గా ఉంది, చెప్తున్నా. అది భూమి నేను నేను అని చెప్పేలోపు ఇంకా కరెక్ట్గా అక్కడికి ఇంకా శరత్చంద్ర వచ్చి అమ్మ భూమి నువ్వు రామ్మా అని చెప్పి ఇంక భూమిని అలా చక్కగా తీసుకెళ్ళిపోతాడనమాట. పాపం భూమి ఉందేమో అనుకొని అలా ఇంకా ఫ్లవర్ పట్టుకొని వెంటనే ముందుకు తిరిగి ఇంకా కళ్ళు మూసుకుంటాడు. వెంటనే చెర్రీ, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఎప్పటి నిండో నీకు ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను, కానీ నీ దగ్గర భయపడి ఈ నిజాన్ని దాచిపెట్టాను. ఎన్నోసార్లు నీకు అర్థమవుతుందనుకున్నాను, కానీ నువ్వు బయటపడట్లేదు, అందుకే నేను బయటపడాలనుకుంటున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఓకే అంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. అమ్మయ్యా చెప్పేశాను అని కళ్ళు తెరుస్తాడు చెర్రీ. చూసేసరికి అక్కడ ఎదురుగా నక్షత్ర ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. అనుకున్నా, నీపై నాకు డౌట్ వస్తూనే ఉంది. ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్తా, మా డాడీకి ఈ విషయం చెప్పి నిన్ను కొట్టిస్తా అని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది నక్షత్ర చేపట్టుకుంటాడు చెర్రీ. నక్షత్ర ఆగు నక్షత్ర, నేను ఆ ఉద్దేశంతో అని అన్నారు. చి, దొరికిపోయాక కవర్ చేసుకుంటున్నావా? అయినా నీకు మా డాడీ చేతిలో ఉందిలే అని చెప్పి అలా ఇంకా వెళ్ళబోతుంటే నక్షత్ర ఆగు అని చెప్పి ఇంకా అలా నక్షత్ర దగ్గరికి వస్తూ ఉంటాడనమాట చెర్రీ. అలా ఇంకా నక్షత్ర అండ్ చెర్రీ ఇద్దరు క్లోజ్గా వస్తుంటే అప్పుడే ఇంకా అక్కడికి వచ్చిన శరత్చంద్ర అది చూస్తూ ఉంటాడు. వెనకాలే ఉన్న గగన్ కూడా చూస్తాడు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఎస్, వీడు సాధించేశాడు, హాయిగా ఉంది, నక్షత్రని వీడు ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు నిజం చెప్పేశాడు, ప్రశాంతంగా ఉందని చెప్పి అలా ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా అదంతా చూస్తూ షాక్లో ఉండిపోతాడు శరత్చంద్ర. ఏంటిది, నక్షత్ర చెర్రీ ప్రేమించుకుంటున్నారా? ఈ విషయం నాకు తెలియలేదు, ఎందుకని నా దగ్గర ఈ విషయాన్ని ఇద్దరు దాచారు? బర్త్డే పార్టీ అయిపోయాక ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా నక్షత్ర కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అపూర్వ గగన్తో నక్షత్ర క్లోజ్గా ఉండడం చూసి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇటువైపు. ఇంకా చెర్రీ క్లోజ్గా ఉండడం చూసి శరత్చంద్ర కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా కేక్ అలా కట్ చేస్తూ ఉండేలోపు అలా ఇంకా మినిస్టర్ గారిని పిలుస్తారు శరత్చంద్ర. మినిస్టర్ గారు రండి, కేక్ కట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. కేక్ కట్ చేసి లైక్ ఫస్ట్ పీస్ తినిపించండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇంక మినిస్టర్ గారు ఐఎమ్ సారీ, నేను ఫస్ట్ కేక్ తినిపించలేనండి, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండాలి, నేను త్వరగా బయలుదేరాలి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారనమాట మినిస్టర్. తర్వాత ఇంకా గగన్ అయితే అలా నక్షత్రకి కేక్ తినిపించాలి అని అనుకునే లోపే ఇంకా గట్టిగా చేయి లాక్కొని ఆ కేక్ని తినేస్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అలా నక్షత్ర బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకలా గగన్ అయితే భూమి దగ్గరికి వస్తాడు. భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని నాకు చెప్పలేదు కదా? నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పలేదు అంటే నీకు నేనంటే ఇష్టం లేదు. సరే భూమి, నాకు అర్థమైంది, నువ్వు ఇంతలా సైలెంట్గా ఉన్నావంటే నీకు ఎవరికో భయపడి నువ్వు చెప్పలేదనుకున్నాను, కానీ నేనంటే ఇష్టం లేక చెప్పలేదని నాకు అర్థమైంది అని అంటాడు గగన్. ఇంక పాపం కన్నీళ్లతో గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. ఇంకలా గగన్, సరే భూమి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను,
నీ ప్రేమ దక్కకపోతే నాకు ఈ జీవితమే వద్దనిపిస్తుంది. ఇంకెప్పుడు నేను నీకు కనబడను. నేను నీకు ఎప్పటికీ ఎదురుపడను. వెళ్తున్నాను భూమి, గుడ్ బాయ్ అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. పాపం భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ అలా ఇంకా భూమి వైపు చూస్తూ, అమ్మ భూమి, నీ మనసులో ప్రేమని చాలా దాచావమ్మా. కానీ వాడు ఒక్కసారి ఫిక్స్ అయ్యాడు అంటే ఖచ్చితంగా వాడు అనుకున్నదే చేస్తాడు. వీడిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని భయంగా ఉందమ్మా అని అంటారు. పాపం చాలా షాక్ అయ్యి ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట భూమి. లేదు, నాకు గగన్ గారు కావాలి అని చెప్పి ఇంకలా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది భూమి. ఇంకలా భూమి కరెక్ట్గా కార్ దగ్గరికి వెళ్ళి పార్కింగ్లో ఉన్న గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ని వెనకాల నుంచి హక్ చేసుకుంటుంది. ఇంకా గగన్ అయితే చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి మిస్ అమ్మ భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమించట్లేదా అని అడుగుతుంటే నువ్వేమో ఇలా సమాధానం చెప్పకుండా చేస్తున్నావు అని అడుగుతాడు. నేను ఇప్పుడు మీకు నిజం చెప్తున్నాను. ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే నా జీవితమే వృధా అయిపోతుంది. గగన్ గారు, నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం గగన్ గారు అని పాపం గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. ఇంకా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. సూపర్, థ్యాంక్ యూ భూమి, నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ అని అంటాడు గగన్. ఏంటి, నేను మిమ్మల్ని గెలిపించడం ఏంటి అని అంటుంది భూమి. హలో మిస్టర్ శరత్ చంద్ర అని పిలుస్తాడు గగన్. ఒక్కసారిగా శరత్ చంద్ర అయితే షాక్ అయిపోతాడు భూమిని గగన్ని అలా చూసి. ఇంకా శరత్ చంద్రని చూసి పాపం భూమి కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అమ్మా భూమి, నిన్న ఆ రోజు నేను అడిగాను, నీకు అర్థమయ్యేలా చెప్పాను. కానీ నువ్వు ఈ విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు ఇంతలా గగన్ని ప్రేమిస్తున్నావని ఆ రోజే చెప్పుంటే ఆ రోజే నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదమ్మా. అయినా నువ్వు నా ఇంట్లోనే ఎందుకున్నావు భూమి? వీడికి నాకు పడదని నీకు తెలిసి కూడా, నిజాన్ని దాచిపెట్టి కూడా నువ్వు ప్రేమించిన వాడిని పోగొట్టుకోకుండా ఉంటూ ఇటువైపు నాతో పాటు ఉంటున్నావు, నా ప్రేమని కావాలనుకుంటున్నావు. అసలు ఏమైందమ్మా? ఎందుకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నావు అని అడుగుతాడు గగన్ అండ్ భూమి ముందైతే భూమిని. ఇంకా భూమి అలా చూస్తూ ఉంటుంది శరత్ చంద్ర వైపు. అంకుల్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. లేదమ్మా భూమి, నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టేశావు. నువ్వు నా కూతురు అనుకున్నాను, పెద్ద కూతురి హోదా నీకిచ్చాను. నక్షత్రకి ఏది కొన్నా నీకు కొనాలి అనుకున్నాను. కానీ నువ్వు అది నిలుపుకోలేకపోయావు. వీడిని ప్రేమించి నా దృష్టిలో నువ్వు దిగజారిపోయావు అని అంటాడు శరత్ చంద్ర. అంకుల్, ఒకసారి నేను చెప్పేది వినండి అంకుల్ అని అంటుంది. చెప్పడానికి ఇంకేమీ లేదమ్మా భూమి, వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు శరత్ చంద్ర. నేను చెప్పేది వినండి నాన్న అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమి ఇంకా నాన్న అని పిలిచేసరికి అలా ఇంకా పాపం భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. అలా ఇంకా శరత్ చంద్ర అండ్ గగన్ కూడా అలా షాక్లో చూస్తూ ఉంటాడు. ఏంటి అని అంటారు. ఇప్పటికైనా మీకు నేను నిజం చెప్పకపోతే నేను మిమ్మల్ని కోల్పోతాను నాన్న. అందుకే నేను మీకు నిజం చెప్పాలి అనుకుంటున్నాను. నాన్న, నేను ఎవరినో కాదు, మీ కూతుర్ని, మీ కన్న కూతుర్ని. మీకు శోభాచంద్రకి పుట్టిన కూతుర్ని నేను. శోభాచంద్ర గారి వారసురాలి నేను. ఆ రోజు అమ్మ ఫ్యాక్టరీలో చనిపోతూ నన్ను బయటికి విసిరేసింది. తర్వాత గగన్ గారే నన్ను కాపాడారు. దాని తర్వాత నేను అరకులో మా అమ్మా నాన్న దగ్గర పెరిగాను. వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాదని తెలుసుకొనే ఈ ఊరు వచ్చాను. తర్వాత డ్రైవర్ చెప్పడం విని నేనే మీ వారసురాలని తెలుసుకున్నాను. మీకు ఈ విషయం చెప్దామని ఎప్పుడు ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల ఆగిపోయాను. కానీ
ఇప్పుడు కూడా చెప్పకపోతే మీరు నన్ను అపార్థం చేసుకుంటారని మీకు గగన్ గారికి మధ్య నలిగిపోతున్నాను. నాకు గగన్ గారంటే ప్రాణం నాన్న. గగన్ గారి ప్రేమ నాకు కావాలి. నాకు మీ ప్రేమ కూడా కావాలి. మీకోసం గగన్ గారిని, గగన్ గారి కోసం మిమ్మల్ని నేను వదులుకోవాలి అనుకోవటం లేదు. ప్లీజ్ నాన్న, నాకు గగన్ గారంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా అసలు నిజాన్ని అలా ఇంకా శరత్ చంద్రతో చెప్పేస్తుందనమాట భూమి. ఇంకా భూమి తన కన్న కూతురని తెలుసుకొని శరత్ చంద్ర అండ్ గగన్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.